హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను లిఖిత ప్రస్తుతం భారత క్రికెట్ ప్రపంచంలో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు మారిమోగిపోతోంది. ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున సన్ రైజర్స్ హైదరాబాద్ పై కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేసి మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. ఈ అద్భుత ప్రదర్శన తర్వాత అతని సంపాదన నికర ఆస్తిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చిన్న వయసులోనే ఈ యువ కెరటం 10 కోట్లకు పైగా ఆస్తిని కూడబెట్టడం విశేషం. 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ వైభవ్ ను 1.1 కోట్లకు కొనుగోలు చేసింది. రెండో ఏడాది కూడా అదే మొత్తాన్ని జీతంగా అందుకుంటున్నాడు. దీంతో రెండేళ్లలో అతని ఐపీఎల్ జీతం 2.2 కోట్లకు చేరింది. దీనికి అదనంగా ఆడిన ప్రతి మ్యాచ్ కు 7.5 లక్షల మ్యాచ్ ఫీజు లభిస్తుంది. ఇప్పటి వరకు 22 మ్యాచ్లు ఆడిన వైభవ్ కు కేవలం మ్యాచ్ ఫీజుల రూపంలోనే సుమారు 1.65 కోట్ల ఆదాయం. అతని అద్భుత ఆట తీరు చూస్తుంటే వేలంలో చెల్లించిన మొత్తం చాలా తక్కువ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 15 ఏళ్ల వయసులోనే భారత క్రికెట్ లో సెన్సేషన్ గా మారిపోయిన వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు కేవలం బ్యాటింగ్ తోనే కాదు సంపాదనతో కూడా అందరినీ షాక్ కు గురి చేస్తున్నాడు. ఐపీఎల్ లో బౌలర్లపై సిక్సర్ వర్షం కురిపిస్తున్న ఈ బీహార్ బుల్లెట్ కోట్ల రూపాయల ఆదాయంతో చిన్న వయసులోనే స్టార్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైభవ్ సంపాదన, ఆస్తులు, లగ్జరీ కార్లు, స్పాన్సర్షిప్ డీల్స్ గురించి హాట్ టాపిక్ గా మారింది. వైభవ్ క్రేజ్ ఎంతగా పెరిగిందో అతడికి గిఫ్ట్ గా వచ్చిన లగ్జరీ కార్లు చూస్తే అర్థమవుతుంది. టాటా కార్వే ఈవీతో పాటు మెర్సిడీస్ బెంజ్ వంటి ఖరీదైన కార్లు కూడా అతడి గ్యారేజ్ లో చేరాయి. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే ఇంకా మైనర్ కావడంతో ఈ కార్లను చట్టబద్ధంగా డ్రైవ్ చేసే వయసు కూడా వైభవ్ రాలేదు. అయినప్పటికీ అతడి మార్కెట్ వాల్యూ మాత్రం స్టార్ హీరోల రేంజ్ లో పెరిగిపోతోంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు వైభవ్ సూర్యవంశీని ఏకంగా 1.1 కోట్ల భారీ మొత్తానికి తమ జట్టులోకి తీసుకుంది. దీంతో భారతదేశంలోనే అత్యంత చిన్న వయసులో కోట్ల సంపాదించిన క్రికెటర్ల జాబితాలో ఈ యువ ఆటగాడు చోటు దక్కించుకున్నాడు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడు కేవలం తన టాలెంట్ తో ఇంత పెద్ద ఒప్పందాన్ని దక్కించుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. క్రికెట్ ఆదాయంతో పాటు వైభవ్ కు విలువైన ఆస్తులు కూడా ఉన్నాయి. ముంబైలో సుమారు 2.5 కోట్ల నుంచి 3 కోట్ల విలువ చేసే విలాసవంతమైన అపార్ట్మెంట్ ను అతను కొనుగోలు చేశాడు. బీహార్లోని సమస్తపూర్ జిల్లా తాజ్పూర్ లో ఉన్న అతని పూర్వీకుల ఇంటి విలువ కూడా 40 లక్షల నుంచి 60 లక్షల వరకు ఉందని అంచనా. 2025 ఐపీఎల్ లో అత్యధిక స్ట్రైక్ రేట్ సాధించినందుకు బహుమతిగా 17 లక్షల విలువైన టాటా కార్వే ఈవీ కారును గెలుచుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ సహా యాజమాని రంజిత్ బర్త్కూర్ అతనికి మెర్సిడీస్ బెంజ్ కారును బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. 2024 అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబరిచినందుకు అప్పటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నుంచి 50 లక్షల నగదు బహుమతి కూడా అందుకున్నాడు. ఐపీఎల్ జీతం, మ్యాచ్ ఫీజులు, ఆస్తులు, బహుమతుల విలువ కలిపి సుమారు 7 కోట్లుగా ఉన్నప్పటికీ వైభవ్ కు పెరుగుతున్న స్పాన్సర్షిప్ ఒప్పందాలు అతని నికర ఆస్తిని గణనీయంగా పెంచుతున్నాయి. వివిధ బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించడం ద్వారా వస్తున్న ఆదాయంతో అతని మొత్తం నికర ఆస్తి విలువ 10 కోట్లు దాటి ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఈ స్థాయిలో సంపాదించడం అతని ప్రతిభకు, భవిష్యత్తుకు నిదర్శనంగా నిలుస్తోంది. భారీగా డబ్బు సంపాదించినప్పటికీ వైభవ్ మాత్రం ఇంకా తన సాధారణ జీవన శైలినే కొనసాగిస్తున్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.